ఏరియాలో కూర్చుని మావాడు పని చేస్తాడు, మీవాడు మీ ఎంప్లాయ్ మా ఏరియాలో కూర్చుని పని చేస్తాడు, మీరు అనుమతించండి అని అడిగితే ఊరుకుంటాడు బేసిక్గా. వాళ్ళకి తెలియదా పిచ్చోళ్ళు. ఇంకోటి ఆ హెడ్ క్వార్టర్ ఆఫీస్ వాడు ఒప్పుకుంటాడా, ఆ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంటారా బేసిక్గా? అయితే ఉండటం వల్ల ఒక ప్రయోజనం ఏంటంటే కొంతమంది లేడీసు హైదరాబాద్లు, బెంగళూరు, చెన్నైలో ఆ సంపాదన చాలక 30,000 40,000 సంపాదనతో ఆ పనులు కూడా ఉంటాయి ఈటిట్లో. అలా చేసేటటువంటి వాళ్ళు అక్కడ ఆ డబ్బులు చాలకపోవడం వల్ల అక్కడ మెయింటైన్ చేయలేకపోతున్నామని ఇక్కడికి వచ్చేసేసి చిన్న చిన్న కంపెనీల్లో పనిచేస్తున్నారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీలో 40,000 తీసుకునే అమ్మాయి ఇక్కడ ఏ రిలయన్స్ డిజిటల్లోనో 25,000 తీసుకుంటుంది. ఏ రిలయన్స్కి సంబంధించినటువంటి దాన్ని ఏమంటారు డబ్బులు తీసుకునే కౌంటర్ ఉందని 25,000-30,000 వస్తాయి కదా, ఓ 10,000 పోతే పోయింది, అక్కడ ఖర్చులతో కంపేర్ చేస్తే ఇక్కడ బెటర్ కదా. అదే ఇక్కడే కనుక ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సెంటర్ వచ్చింది అనుకోండి, ఏమన్నా ఇక్కడి నుంచి చేయడానికి అవకాశం ఉంటుంది కదా. అది కాకపోతే ఇది ఓ రకంగా చెప్పాలంటే మనం కొండకి నిచ్చినేస్తున్నాం. కొంత ప్రయత్నం సక్సెస్ అయితే, ఇప్పుడు చంద్రబాబు గారు ఒకటి సక్సెస్ అయింది ఏంటంటే ఆ టైంలో Y2K ప్రాబ్లం రావడం వల్ల ఈయన మొదటిసారి ముఖ్యమంత్రి అయిన టైంలో అంతర్జాతీయంగా అవకాశాలు లభించేసి మనోళ్ళు చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయ్యారు కాబట్టి అవన్నీ నా వల్లనే అనేది ఆయన అనుకుంటారు. అప్పుడే చెన్నై బాగుపడింది, అప్పుడే బెంగళూరు బాగుపడింది, అప్పుడే ముంబై బాగుపడింది.